మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణిలో డిసెంబర్ 23న జరిగే దినోత్సవ వేడుకలు నిలిపివేయొద్దని, కొనసాగించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి. సింగరేణిలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీని సింగరేణి దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ఈ వేడుకలను గత సంవత్సరం వరకు అన్ని ఏరియా స్థాయిలలో కొత్తగూడెంలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో యాజమాన్యం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వేడుకలు ఉద్యోగాలు మనోధైర్యాన్ని పెంపొందించడంలో, ఉద్యోగాల సంస్థల మధ్య భావోద్వేగాన్ని బంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని అన్నారు. టార్గెట్ పెంచుకుంటూ కోట్లాది రూపాయల ఇలా లాభాల్లో గడుస్తున్న సింగరేణి సంస్థ గత 20 ఏళ్లుగా సింగరేణి ఘనంగా స్కూల్ గ్రౌండ్లలో, హెడ్ ఆఫీసులలో సెంట్రల్ ఫంక్షన్ చేసి కార్మిక కుటుంబాలతో సంబరంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం సింగరేణిలో డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే నెపంతో ఖర్చులు తగ్గియాలని చెప్పేసి ఓన్లీ జీ ఆఫీసు దగ్గర మాత్రమే ఇలా తూతూ మంత్రంగా సింగరేణి వేడుకలు జరుపుకోవాలంటే మా సింగరేణి కార్మికులందరూ ఈ డ్యూటీలలో ఉంటారు. నువ్వు జీ ఆఫీస్ కాడ సింగరేణి సెలబ్రేట్ చేస్తే ఎవరు చేస్తారు? మీ అధికారులు మాత్రం అది చేసుకుంటారా అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. పండుగ దినం చేసుకుంటానికి డబ్బులు లేవంటే ఇలా మరి ఏం తెలియాలి అర్థం లేదు. ఇలా గుర్తింపు సంఘంగా కార్మికులకు ఓట్లేసి గెలిపించిన మా ఏటీసీ సంఘానికి తెలియకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుర్తింపు సంఘం చర్చించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మాట్లాడండి. మేము కూడా సింగరేణి సంస్థ కోసం కష్టపడ